భద్రకాళి అమ్మవారి సేవలో ఆర్య వైశ్యులు. వరంగల్ మహానగరంలోని శ్రీ భద్రకాళి దేవస్థానంలో భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా వరంగల్ పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు ఆధ్వర్యంలో భద్రకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అనంతరం స్వప్న మండపంలో ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు. అలాగే అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించడం జరిగింది. స్వప్న మండపంలో 1000 మంది మహిళా మణులతో కుంకుమార్చన, శ్రీ లలితా సహస్ర పారాయణం నిర్వహించారు. యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం 1700 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపునూరు వీరన్న, ప్రోగ్రాం కన్వీనర్లు మల్యాల వీరమల్లయ్య, ఐత గోపీనాథ్, అల్లాడి వీరభద్రయ్య, కల్వ నాగరాజు, కొండూరు శివప్రసాద్, వల్లాల నాగేశ్వరరావు, దేవ అరవింద్, ఆత్మకూరు హేమంత్, మహిళా మనులు గుండా హైమావతి, రవ్వ గీత, శ్రీరామ్ శైలజ, పడిశాల సుజాత, శ్రీలత, ప్రవీణ, సుప్రియ, లావణ్య, ప్రవీణ, అనేక మంది ఆర్యవైశ్య ప్రముఖులు మహానగరంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి అమ్మవారు ఈ పరమ పుణ్యక్షేత్రంలో ఈ నెల 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి భక్తుల మనసులలో కొలువై ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పట్టణ నలుమూలల నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో తరలి వచ్చి తరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ నెల 16వ తారీఖు ఈరోజు గురువారం అత్యంత ప్రతిష్టాత్మకంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయటం, ఈరోజు ఆర్యవైశ్య సోదరిమణులందరినీ ఆహ్వానించడం జరిగింది. ఆర్యవైశ్య సోదరిమణులతో పాటు అన్ని కులాల వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మేము కోరాం. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాం. దాని స్పందనగా ఇవాళ దాదాపు కొన్ని వేల మంది భక్తులు తండోపతండాలుగా ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారి కార్యక్రమాలలో పాల్గొన్నారు. పొద్దుగాల అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ, ఆ తర్వాత అమ్మవారికి పూజ కార్యక్రమాలు, తర్వాత అభిషేకాలు, కుంకుమ పూజలు, ఒక హోమం, ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా వేద మంత్రాలలో జరిగినాయి. చాలామంది ఎంతో సంతోషపడ్డారు. భక్తి ప్రవృత్తులతోటి పరవశించిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. అంతేకాక పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున దాదాపు 3000 పై చిలుకు మనం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాము. అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులు ఈ అన్నప్రసాదం తీసుకోవాలి, కంపల్సరీ ఆ భగవంతుని అమ్మవారి కృపా కటాక్షల పాత్రులం కావాలి, జన్మ ధన్యం చేసుకోవాలనే ఒక పవిత్ర ఆశయంతో అన్నప్రసాద కార్యక్రమంలో కూడా విరివిగా పాల్గొంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం మొత్తం విజయవంతం కావటం అందరి సహాయ సహకారాలతోటి, ముఖ్యంగా భక్తుల సహాయ సహకారాలతోటి, ఆర్యవైశ్యుల ప్రముఖుల తర్వాత అందరి సోదరిమణుల సహాయంతో దీన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. ఈ బ్రహ్మోత్సవాలు అనేది బ్రహ్మదేవుడు స్టార్ట్ చేసిండు కనుకనే దీని బ్రహ్మోత్సవాలు అని వచ్చినాయి. మనం చేసిన పాపాలు అన్నీ పోగొట్టుకునేటందుకు ఇది ఒకటి చక్కని అవకాశం. బ్రహ్మోత్సవాలలో ఎవరైతే పాల్గొంటారో ఆ దేవుళ్ళను వాళ్ళు పూజ చేస్తారో, స్మరిస్తారో వారి సర్వ పాపాలు దోష నివారణ అవుతుందని వేదాలలో చెప్పడం జరిగింది. ఆ సదుద్దేశంతో పట్టణ ఆర్యవైశ్య సంఘం దీన్ని శాస్త్రోక్తంగా వేదపూర్వకంగా పరిపూర్ణంగా సక్సెస్ఫుల్ చేసిన అందరికీ ధన్యవాదాలు.